హాయ్ మదన్, ఎలా ఉన్నావు? హాయ్ ప్రశాంత్ గారు. బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను మదన్. లాస్ట్ 1 వీక్ నుంచి కనెక్ట్ అవుదాం అనుకున్నాను. టైం దొరకలేదు. డెమోస్ జరుగుతా ఉన్నాయి. యాహ్! ఐ అండర్‌స్టాండ్. నో వరీస్. కంగ్రాచులేషన్స్ మదన్. ఓకే గైస్, మీరు ఎవరైతే మన పాడ్కాస్ట్ చూస్తున్నారో, మదన్ అని మన బ్యాచ్ 3 రికార్డింగ్స్ పర్చేస్ చేశాడు. అలానే బ్యాచ్ 4 లైవ్కి జాయిన్ అయ్యాడు. 2 బ్యాచెస్లో జాయిన్ అయ్యాడు. బ్యాచ్ 3 అంటే లేట్ అయిపోయిందని చెప్పి లాస్ట్ ఎండింగ్లో జాయిన్ అయ్యాడు. బ్యాచ్ 4 మాత్రం లైవ్ కంటిన్యూ అయ్యాడు. నేను స్టార్టింగ్లో మదన్తో మాట్లాడినప్పుడు అంటే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉన్నదనమాట. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు స్టూడెంట్స్తో మాట్లాడతాను. మదన్తో మాట్లాడినప్పుడు అంటే క్రాక్ చేయగలడా, ఓకే ఎలా క్రాక్ చేయగలడు, ప్యాకేజ్ ఆల్రెడీ అతనికి 16 సంథింగ్ 17 ఎంతో 18 16, బిలోనే 16. 16 ఆ! 16 సంథింగ్ ఆ రోజు చెప్పున్నాడు. ఎలా క్రాక్ చేయగలడు అనుకుంటే 2 ఆఫర్స్ గైస్, 2 ఆఫర్స్ విత్ ఇన్ 3 మంత్స్లో, అంటే బ్యాచ్ 3 1 మంత్ ప్రిపరేషన్ చేశాడు. అలానే బ్యాచ్ 4లో 2 మంత్స్ కంటిన్యూ అయ్యాడు. అంటే టోటల్ 3 మంత్స్లోనే అతను 2 ఆఫర్స్ కొట్టగలిగాడు. 26 ల్యాక్స్ ఒక ప్యాకేజ్, 28 ల్యాక్స్ ఒక ప్యాకేజ్ గైస్. ఓకే, అలానే మనం ఇతని గురించి అంటే అతను ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఓకే అతని ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఓకే మా సైడ్ నుంచి ఎలా సపోర్ట్ ఉండదు, అతను ఓన్గా ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఓకే అతనికి పాజిటివ్ పాయింట్స్ ఏంటి, ఇంటర్వ్యూలో ఇన్ని ఇంటర్వ్యూస్ రిజెక్ట్ అయ్యాడు, రిజెక్ట్ అయినప్పుడు ఎలా మేనేజ్ చేసేవాడు, అంటే ఇంటర్నల్గా మెంటల్గా ఎలా ఫిక్స్ అయ్యేవాళ్ళు, ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిపోయిందని చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, అదే అదే ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి ఇన్పుట్స్ మదన్ నుంచి మీకు అందించాలనేసి నేను ఈ పాడ్కాస్ట్ కండక్ట్ చేస్తున్నాను గైస్. ఓకే, హాయ్ మదన్, వెల్కమ్ టు దిస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ హౌ ఆర్ యూ వన్ ప్రశాంత్. మోర్ టైం? ఐయామ్ గుడ్. థ్యాంక్ యూ. ఓకే మదన్, ఇప్పుడు నీ జర్నీ అంటే ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, ఒకసారి చెప్పగలవా? ప్రశాంత్ గారు. సో, ఇనిషియల్లీ అంటే నేను డెవాప్స్ కాకుండా వేరే నాన్ నాన్ టెక్నికల్‌గా ఉంటున్నాయి. బట్ ఐ హాడ్ అన్ ఎక్స్‌పోజర్. కొంచెం డెవాప్స్ మీద అవగాహన ఉండింది. సో, ఇనిషియల్‌గా లక్కీ సార్ వీడియో నుంచి ఐ గాట్ టు నో. వెన్ ఐ రీచ్డ్ యూ, ఐ వాస్ ఐ వాస్ ఇన్ ఎ హరీ టు జంప్. అంటే కొత్త ఆహ్, ఏదైనా ఐ హావ్ టు ఫిక్స్ అయినాను. ఐ హావ్ టు మూవ్ టు డెవాప్స్ అని. సో, మేము మీతో మాట్లాడినప్పుడు ఐ గాట్ సమ్ కాన్ఫిడెన్స్. సో, మీరు బ్యాచ్ 3 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పినారు. సో, అందుకే నేను తీసుకున్నాను. అండ్ ఐ స్టార్టెడ్ గోయింగ్ త్రూ ఆల్ ద వీడియోస్ వాటెవర్ యూ హావ్ డన్. అండ్ పోస్ట్ దట్ నేను ప్యారలెల్‌గా నేను ఇంటర్వ్యూ కూడా ఇచ్చేదానికి స్టార్ట్ చేసినాను సార్. మీరిచ్చిన ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా గాని వాటెవర్ యూ హావ్ షేర్డ్ ఇట్ వాస్ వెరీ హెల్ప్‌ఫుల్ అనమాట. ఇనీషియల్‌గా ఒక 2 ఇంటర్‌వ్యూస్ పోయింది. నేను మళ్ళా మీతో డిస్కస్ చేసినప్పుడు మీరు ఎలా క్రాక్ చేయాలని మీరు కొంచెం టిప్స్ ఇచ్చినారు. సో, అందువల్ల ఐ వాస్ ఏబుల్ టు క్రాక్ ఇట్. ఆహ్, అండ్ ఆల్సో హౌ టు ఎక్స్‌ప్లెయిన్ అనమాట. హౌ టు బిల్డ్ ద స్టోరీ. ఏదైనా ఒక క్వెషన్ ఇస్తే సపోజ్ ఏదైనా ఒక క్వెషన్ వస్తే దాన్ని ఎలా మనము ఇంటర్వ్యూలో మనము హావ్ టు ఎక్స్‌ప్లెయిన్. అంటే ఓకే. రియల్ టైమ్ సపోజ్ ఏదైనా ఒక జెన్కిన్స్ పైప్‌లైన్ కానీ ఏదైనా ఒక క్వెషన్ వచ్చిందనుకోండి. స్టార్టింగ్‌లో అయితే నేను బ్లైండ్‌గా దానికి క్వెషన్ ఇస్తే నేను జస్ట్ ఆన్సర్ ఇచ్చేవాడిని. ఇంటర్వ్యూయర్ వాస్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ మోర్ దెన్ దిస్. అంటే నేను రియల్ టైమ్‌లో వర్క్ చేసినానా లేదా? హి వాస్ ఎక్స్‌పెక్టింగ్ ఇన్ దట్ వే. సో, ఓకే. లేటర్ ఇన్ దాన్ని నేను వాట్ ఆర్ దిస్ మిస్టేక్ ఐ హావ్ డన్ ఇన్ వన్ ఇంటర్వ్యూ. ఐ వాస్ నాట్ రిపీటింగ్ ఇన్ ద సెకండ్ ఇంటర్వ్యూ. ఐ వాస్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ ఇట్. అంటే స్మాల్ ఓకే. స్మాల్ స్టోరీస్ అలా ఓకే. చేస్తాను సార్. ఆ! ఓకే మదన్, అర్థమైంది నాకు. అంటే మీరు చాలా స్ట్రగుల్స్ అయ్యారు నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావడానికి ఇనిషియల్‌గా. అంటే ఆ 2 ఇంటర్వ్యూస్ నువ్వు ఫెయిల్ అయినప్పుడు, అంటే 2 ఇంటర్వ్యూస్ నువ్వేదో రిజెక్ట్ అయినాయని చెప్పావు కదా! అంటే ఎలా నువ్వు ఇంటర్నల్‌గా అంటే నాకు కాల్ చేయకముందు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే నెక్స్ట్ నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలనన్నటువంటి కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? మళ్ళా ఎలా చాలామంది ఏందంటే 1 ఆర్ 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతానే ఇంక మన వల్ల కాదు, కొంచెం డెప్త్ అడుగుతున్నారు ఇంటర్వ్యూస్ అని డ్రాప్ అయిపోతా ఉంటారు. అంటే ఎలా నువ్వు ఇంటర్నల్‌గా ఫీల్ అయ్యావు? అవును సార్. మీరు చెప్పినట్లే స్టార్టింగ్‌లో నేను కూడా కొంచెం భయం పడ్డాను. విల్ ఐ బి ఏబుల్ టు క్రాక్ ఆర్ లేదని. మళ్ళా మీతో కనెక్ట్ అయినప్పుడు నాకు తెలిసిందేంటంటే, మినిమమ్ నాకు తెలిసినట్టు ఒక 5-10 ఇంటర్వ్యూస్ ఇనీషియల్‌గా ఎవరైనా సరే ఫెయిల్ అయ్యే అయితారు. వి అవును. షుడ్ టేక్ దట్ యాస్ ఎ ట్రయల్ పీరియడ్ అనమాట. హ్మ్. అంటే హ్మ్. మన మైండ్‌లో నేనేం పెట్టుకున్నానంటే ఇనీషియల్‌గా ఐ హావ్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ విచ్ ఐ హావ్ టు జాయిన్. ఆ కాల్ చేస్తే ఐ వాస్ రిజెక్టింగ్ ఇనీషియల్. విచ్ హుహు. ఎవర్ కంపెనీస్ ఐ డోంట్ వాంట్ టు గో. అలాంటి ఓకే. కంపెనీస్ నేను ఇస్తా ఉండే. సో దట్ ఐ విల్ గెట్ అన్ ఎక్స్‌పోజర్. ఏ ఏ క్వెషన్స్ రావచ్చు, ఎలా మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినాం, ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అది హ్మ్. నాకు అవగాహన వచ్చింది సార్. చాలా హెల్ప్ అయింది. సో, ఓకే.
ఆఫ్టర్ గివింగ్ ఆల్ దిస్ ఇంటర్వ్యూ నాకి లాస్ట్‌లో ఏం అర్థమైందంటే ఇంటర్వ్యూ వాట్ ఈస్ సీయింగ్ ఈస్ టెక్నికల్ 100% ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు సార్. ఆల్‌మోస్ట్ ఒక 60-70% మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినా హుహు. ఆహ్, రెస్ట్ 30-40% హి విల్ సీ వెదర్ రియల్ టైమ్ వర్క్ చేసినాం లేదా? ఏ సపోజ్ మనం ఏమైనా వర్క్ ఇస్తే వెదర్ హి విల్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్. ఇన్ దట్ యాంగిల్ ఆల్సో దే ఆర్ ట్రైయింగ్ టు సీ. ఓహో! ఓకే. దట్స్ వాట్ ఐ గైస్ గాట్ టు నో. ఆ! మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. మదన్ ఈస్ ఫ్రమ్ కర్ణాటక. ఓకే. నాట్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఓకే. కానీ తెలుగు వచ్చు. ఆ రోజు నాకు కాల్ చేసినప్పుడు ఏమన్నాడంటే, "నాకు తెలుగు చానా అర్థమవుతదండి. నేను మాట్లాడగలను. కాకపోతే నేను ఆహ్, బెంగుళూరులో ఉంటాను. మాది కర్ణాటక" ఆ! అని చెప్పాడు. కానీ నాకు అంటే ఓకే. మేము తెలుగులో టీచ్ చేస్తుంటామండి. మనం మదర్ టంగ్ తెలుగులో ఉంటది. మీకు ఓకేనానంటే, ఆ రోజు ఎలా నువ్వు ఫీల్ అయ్యావు మదన్? అంటే పీపుల్ ఆర్ ఫ్రమ్ హ్మ్. కన్నడం లైక్ కొంతమందికి హ్మ్. అర్థమవ్వచ్చు. కొంతమందికి ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు. హ్మ్. అంటే ఎలా నువ్వు ఈ ఈ ఈ గ్యాప్‌ని ఫిల్ చేయగలిగావు? అంటే వీడియోస్ చూస్తా ఉంటే అంతా తెలుగు ఎక్కువ మాట్లాడుతుంటావు. ఇంటర్వ్యూ డిస్కషన్ ఒక్కటే ఇంగ్లీష్ ఉంటది. హ్మ్. ఓకే. ఎక్స్‌ప్లనేషన్, స్టోరీ బిల్డింగ్ అంతా తెలుగులో చెప్తుంటాను. హ్మ్. ఎలా నువ్వు దాన్ని క్యాప్ అప్ చేసావు? ఆహ్, యాహ్! యాస్ ఐ సెడ్ బెంగుళూరులో ఉన్నోళ్ళకి ఆల్‌మోస్ట్ 2-3 లాంగ్వేజెస్ వస్తుంది. కానీ యాహ్! ద టెక్నికల్ స్కిల్స్ అండి. నేను దాన్ని చాలా చూసినాను. మీరు ఇన్ డెప్త్ చెప్పేది. ఐ హావ్ ఆల్సో సీన్ సమ్ ఆఫ్ ద ప్రీవియస్ థింగ్స్ ఆల్సో అదర్ ఐ డోంట్ నో టు మెన్షన్ బట్ హుహు. కంపేర్ చేసుకుంటే ఐ ఫెల్ట్ నో ఐ హావ్ టు గో టు కేకే ఫండా ఓన్లీ. హి ఈస్ ద రైట్ మెంటర్ ఫర్ మీ. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. హ్మ్. అందుకే సార్. నాకు అర్థమైంది సార్. ఏమి అంత అర్థం కాకుండా ఏం లేదు. ఐ వాస్ ఏబుల్ టు పిక్ ఇట్ అప్. నాట్ అన్ ఇష్యూ. ఆహా! ఓకే. 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 నువ్వు టెక్నికల్ డిస్కషన్‌లోకెళ్ళిన తర్వాత మదన్, హ్మ్. అంటే మేజర్‌గా వోళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 4-5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. హ్మ్. ఓకే. కొన్ని షెడ్యూల్ అవ్వకపోయి ఉండొచ్చు. అంటే అవును. ఇంటర్వ్యూలో నువ్వు ప్యానెల్‌లో కూర్చున్న తర్వాత అంటే ఆహ్, హార్ట్‌ఫుల్‌గా నువ్వు అబ్జర్వ్ చేసినటువంటి ఇంటర్వ్యూ హ్మ్. టూల్స్ లైక్ ఏ టూల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి, స్ట్రెస్ చేసి అంటే ఏది డెప్త్‌గా మిమ్మల్ని అడిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువున్నది ఆ ప్యానెల్‌లో? ఓకే. యూజువల్లీ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి హాఫ్ అన్ అవర్ ఉంటుంది. లేదంటే 1 అవర్ ఉంటుంది. ఓకే. సో, ఇఫ్ ఇఫ్ ఇట్ ఈస్ హాఫ్ అన్ అవర్ హుహు. అండ్ మోస్ట్‌లీ దే వర్ కాన్సంట్రేటింగ్ ఆన్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ సార్. ఇంకా ఓకే. మిగిలిన ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే అట్‌లీస్ట్ 15 మినిట్స్ దే ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ దట్. రెస్ట్ ఆఫ్ ద థింగ్ అదర్ టూల్స్ దే ఆర్ డూయింగ్. బిఫోర్ దట్ ఆల్సో మీరు ఇంకొక టిప్ ఇచ్చినారు కదా సార్. బిఫోర్ గోయింగ్ టు ఎనీ ఇంటర్వ్యూ ఒక జేడీ ఇచ్చింటారు. ఓకే. ఇన్ ద జేడీలో ఏం మెన్షన్ చేసిండ్రో టూల్స్ whatever it is there. Using that, I also use ChatGPT. Try to give me interview questions. What can be the scenario based upon for this particular years? హుహు. Almost అదే ఇచ్చేసింది. If you హుహు. prepare whatever the JD is there, హ్మ్. ఎగ్జాక్ట్‌గా ఆల్మోస్ట్ 70-80% అదే క్వెషన్స్ పడతాయి సార్. పడతది. 70-80% అదే పడతాయి. ఇంకా అవును. 20% మేబీ ఎక్స్‌టర్నల్ ఆ ఇమేజిన్. ప్రాజెక్ట్‌లో ఏది ఉంటుందో దే మైట్ ఆస్క్ సార్. హ్మ్. సో ఓకే. గైస్ నాకిప్పుడు అర్థమైందేంటంటే, ఆ రోజు నేను మదన్ నాకు కాల్ చేసినప్పుడు ఆహ్, "ప్రశాంత్ సార్ నాకు కొంచెం జేడీ ఈ జేడీ ఉంది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాడంటే" మేమేం చేసామంటే, మా దగ్గర చాట్‌జీపీటీ పెయిడ్ లైసెన్స్‌డ్ ఉంటది. సేమ్ జేడీని తీసుకొనెళ్ళి అంటే మేమిచ్చినటువంటి టూల్ వైస్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అంటే అది టూల్ వైస్ ఉంటది. ఇది జేడీ సెపరేటు. అంటే వాళ్ళకి యాక్చువల్ రిక్వైర్మెంట్ ఉంటది. ఆ రిక్వైర్మెంట్ ఆ రోజు ఐ థింక్ మీకు గుర్తుందనుకుంటా కదా మదన్! మీరు యెస్ ఇంకొక సార్. పర్సన్ కూడా ఎవరో జాయిన్ అయ్యారు ఆ రోజు కాల్‌లో. హ్మ్. ఓకే. ఐయామ్ నాట్ రీకాలింగ్ దట్ నేమ్ మీరు ఆ రోజు కనెక్ట్ అయినప్పుడు. ఆ జేడీని తీసుకొనెళ్ళి యాజ్ ఇట్ ఈస్‌గా ఆ జేడీ మీద సినారియో బేస్డ్ క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేసాం. దాన్ని ఒక ఫార్మాట్ రెడీ చేసుకొని, ఆ జేడీ ఏదైతే జేడీ షేర్ చేశారో, ఆ జేడీకి సంబంధించిన క్వెషన్స్ ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ అంటే కొన్ని ఎక్స్‌ట్రాగా పడొచ్చు. ఓకే. ఆల్మోస్ట్ సిమిలర్ ఇంటర్వ్యూ క్వెషన్స్ పడ్డాయంట. అంటే ఇదొక మీకు టెక్నిక్ గైస్ మన సబ్‌స్క్రైబర్స్ కానీ, నా ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్‌కి నేను ఆల్రెడీ చెప్తా ఉంటాను. మన సబ్‌స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఇదొకసారి టెక్నిక్ ఫాలో అవ్వండి. ఊరికే జేడీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చదువుకుంటే కాదు. ఆ జేడీలో ఆ జేడీలో ఆ కాన్సెప్ట్‌కి సంబంధించి సినారియో బేస్డ్ క్వెషన్స్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు యెస్. క్లియర్‌గా దే మెన్షన్డ్ క్యూబర్నెటిస్. అండ్ క్యూబర్నెటిస్‌లో డిప్లాయ్‌మెంట్స్ బాగా అంటే డిప్లాయ్‌మెంట్ మీద బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ కావాలి. లేదంటే యామెల్ ఫైల్స్ రాసేటువంటి క్యాండిడేట్ కావాలి. లేదా టెరాఫార్మ్ ఇన్ఫ్రాని మెయింటైన్ చేసి టెరాఫార్మ్ స్క్రిప్ట్స్‌ని బాగా ఇన్ఫ్రాని మెయింటైన్ చేసేటువంటి క్యాండిడేట్స్ కావాలి. అట్లా అంటే వాళ్ళు జేడీని బట్టి మనం చూడాలి. ఓకే. థాంక్ యూ మదన్. ఓకే. ఇది గుర్తు చేసినందుకు థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. నో ప్రాబ్లమ్. మీకు మన దగ్గర 5 మంత్స్ కోర్స్ డ్యూరేషన్ ఉంటది కదా!
ఈ అవును. 5 మంత్స్ చాలామంది 1 మంత్, 2 మంత్స్‌లో ఫినిష్ చేయమని అడుగుతుంటారు మదన్. అంటే హ్మ్. నీకు బ్రాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకే. మంచి మంచి కరెంట్ సీటీసీ బాగుంది. అప్‌కమింగ్ నువ్వు జాయిన్ అవ్వబోయేటువంటి కంపెనీస్‌లో ఏ కంపెనీ డిసైడ్ అవుతావు దట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్ యాక్చువల్లీ. వాట్ ఆర్ దోస్ కంపెనీస్ లైక్ యూ మెన్షన్డ్? ఆహ్, ఒకటి స్టార్టింగ్ వచ్చేసి ఇన్ఫోసిస్ దొరికింది సార్. ఆహా! అదయిన తర్వాత క్యాప్‌జెమినీ. ద ఓకే. 28 క్యాప్‌జెమినీ, ఐ 26 ఇస్ థాట్ ఫర్ నేను ఇంకా నా మైండ్‌లో ఇంకా టీసీఎస్ ఇన్ఫోసిస్. ఉంది. ఓకే. ఓకే. ఇన్ఫోసిస్ సార్. ఓకే. ఇన్ఫోసిస్. ఓకే. కానీ దోస్ ఆర్ ఎంఎన్‌సీస్. ట్రై ఫర్ హ్మ్. ద ప్రొడక్ట్ వన్స్ మదన్. ఆ! సార్. ప్రొడక్ట్. ఇప్పుడే షిఫ్ట్ అయినాను. ఐ హావ్ దట్ ప్లాన్ సార్. ప్రొడక్ట్. లెట్స్ సీ. మీరు చెప్పిన ఒకసారి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉందిగా. సో, స్టిల్ యూ ఆర్ టేకింగ్ క్లాసెస్. స్టిల్ సో మచ్ ఈస్ పెండింగ్. సో, ఐల్ టేక్ సార్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ తీసుకొని దట్ ఈస్ హ్మ్. ఇన్ మై మైండ్ సార్. డెఫినైట్లీ ఐ విల్ టేక్ వన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ మేబీ వితిన్ ఫ్యూ ఇయర్స్ అంటే ఇట్స్ ఇన్ మై ఇప్పుడు మైండ్. నాన్ ఐటీలో నీకు ప్రీవియస్ ప్యాకేజ్ కొంచెం తక్కువుంటది. అక్కడి నుంచి 16,00,000కి జంప్ కొట్టావు. ఆ టైంలో ఆహ్, నీ మోటివేషన్ లెవెల్స్ ఎలా ఉండేది ఐటీలోకి రావాలి అనేసి? అంటే నువ్వు సెల్ఫ్ లెర్నర్ అని విన్నాను నేను. అంటే ఓన్‌గా నువ్వు నేర్చుకోగలవు. ఓకే. ఓన్‌గా చేయగలవు. కానీ ఓన్‌గా నేర్చుకున్నటువంటి క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఆహ్, ఎందుకు డెవాప్స్ వచ్చి డెవాప్స్‌లో నీకు ట్రైనింగ్ కంపల్సరీ కావాలి. ట్రైనింగ్ హెల్ప్ కావాలని నీకెందుకు అనిపించింది డెవాప్స్‌లో? ఓకే. సో, ఆహ్, సెల్ఫ్ సెల్ఫ్ లెర్నింగ్ ఈస్ ఆల్సో గుడ్. దేర్ ఈస్ నథింగ్ హార్మ్. అంటే ఇఫ్ ఈ మనకొక మంచి గురువు గాని, ఒక మంచి ట్రైనర్ దొరికితే ఇట్ విల్ బి ఈవెన్ మోర్ ఫాస్టర్. మేబీ నేనే చేసుకుంటే మేబీ ఇట్ వుడ్ హావ్ టేకెన్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్. హ్మ్. బట్ హ్మ్. మంచి గురువు గాని, ఇన్ డెప్త్ నాలెడ్జ్ చెప్పేవాడు ఎవరైనా ఒక రైట్ పర్సన్ దొరికితే మేబీ ఐ మేబీ ఐ యామ్ అన్ ఎగ్జాంపుల్. వితిన్ 2-3 మంత్స్ ఐ హ్మ్. వాస్ ఏబుల్ టు క్రాక్ ఇట్. సో, యాహ్! దిస్ ఈస్ వాట్ ఐ కెన్ గివ్. హ్మ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిడ్యువల్ అన్నమాట. ఓకే. ఆహ్, ఫర్ మీ ఐ ఫెల్ట్ యూ ఆర్ ద రైట్ వన్. సో, యాహ్! థాంక్ యూ. ఓకే. గైస్ అంటే మదన్ చెప్పినట్టు 2-3 మంత్స్‌లో కొంతమందికి రావచ్చు. ఆల్రెడీ ఐ థింక్ మదన్ నువ్వు బీ4లో ఉన్నావు కదా! అవును సార్. బీ4లోను బీ4లో నువ్వు అబ్జర్వ్ లైవ్‌లోను అటెండ్ చేసావా చేస్తాను. గ్రూప్‌లో? అవును. బీ4లో ఆల్రెడీ కొంతమంది ఎంఎన్‌సీలో ఆల్రెడీ వర్క్ చేస్తా అంటే 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వోళ్ళు ఆల్రెడీ ప్లేస్ అయిపోతా ఉన్నారు. అవును. అవును సార్. మెసేజెస్ చూసాను. చూసావా నువ్వు? యెస్. యెస్. అంటే యెస్. అరౌండ్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 2 ½ మంత్, 3 మంత్స్‌కి 5% ఆల్‌మోస్ట్ డన్. యెస్. 5%. 5% 3-5% మధ్యలో అయిపోయింది అంతలోకి. అంటే బ్యాచ్ ఇంకా మనం ఇంకా 2 మంత్స్ ట్రావెల్ ఇంకా చేయాలి ఆ 2 మంత్స్ బ్యాచ్. ఉంది. 2 మెయిన్ మంత్స్ మెయిన్ ట్రావెల్ సబ్జెక్ట్ పోతా ఉంది ఇప్పుడు. మెయిన్ పాయింట్స్ ఉన్నాయి ఇంకా. హ్మ్. ఓకే. అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు మదన్. నీ ఒపీనియన్ చెప్పు. నువ్వు మా ట్రైనింగ్ నువ్వు అటెండ్ అయ్యి ఉంటావు కాబట్టి. బ్యాచ్ 3 కంప్లీట్‌గా రికార్డింగ్స్ చూసుంటావు. బ్యాచ్ 4 లైవ్‌లో ఉన్నావు. ఆహ్, 5 మంత్స్ ఎందుకు ప్రశాంత్ నువ్వు 2 మంత్స్ చెప్పి మళ్ళా నువ్వు కొత్త బ్యాచ్ చేసుకోవచ్చు కదా! నీకు బెటర్ అవుతది. అడ్మిషన్ పెరుగుతది. ఎక్కువ మంది జాయిన్ అవుతా ఉంటారు అని అంటా ఉంటారు. కానీ నీ ఒపీనియన్ చెప్పు. నేను 5 మంత్స్ పెట్టడానికి ఎలా ఉంది? అంటే 5 మంత్స్ ప్లాను. అంటే 1 మంత్ 40 డేస్, 2 మంత్స్, 3 మంత్స్‌లో ఫిక్స్డ్ అవర్స్, 100 అవర్స్ లేదంటే 90 అవర్స్ అలా చేస్తే సబ్జెక్ట్ అంటే నీ ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ చెప్పు. అంటే హార్ట్‌ఫుల్‌గా నీ పర్సనల్‌లో నీ మైండ్‌లో ఏముందని? ఎందుకు నేను 5 మంత్స్ పెట్టాల్సొస్తుందని? ఓకే. చేసేవాళ్ళున్నారు మార్కెట్‌లో 2-3 మంత్స్ కూడా చెప్పేవాళ్ళు. అంటే హ్మ్. వాళ్ళదేముంది చెప్పేసి ఎళ్ళిపోతారు. బట్ ఆహ్, మీరు వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఈస్ ఆహ్, ఒక కాన్సెప్ట్ చెప్తారు. అర్థమైందా లేదా స్టూడెంట్‌కి తీసుకుంటారు. ఐ హావ్ ఆల్సో సీన్ దట్ టెర్రాఫార్మ్ మీరు స్టార్టింగ్ బ్యాచ్ 2, బ్యాచ్ 3లో మీరు ఏదో ఒక 15, 20 డేస్‌లో మీరు చెప్పినారు. కానీ మీకది సాటిస్ఫై లేదు. అవును. సో, అగైన్ మళ్ళా మీరు స్టార్ట్ చేసేస్తున్నారు. దట్ టూ ఫర్ ఆల్‌మోస్ట్ 1 మంత్ ఇన్ డెప్త్ చెప్తా ఉన్నారు. దట్ విల్ హ్మ్. బీ ఫర్ ఎవర్. అంటే ఎవరన్నా తీసుకొని ఈవెన్ ఫర్ ప్రీవియస్ బ్యాచెస్ కూడాను ఇఫ్ అంటే బ్యాచ్ అయిపోతే ఎళ్ళిపోతారు అంతే. అగైన్ ఇఫ్ సంథింగ్ న్యూ కమ్స్ వాళ్ళకి మళ్ళా యాక్సెస్ రాదు. కానీ మీరు గివింగ్ ఆపర్చునిటీ ఫర్ ఈక్వల్లీ అంటే పాత బ్యాచోళ్ళు కూడా ఎక్స్‌పీరియన్స్ ఫుల్ టెర్రాఫార్మ్ యాక్సెస్ ఇచ్చినారు. వాటెవర్ హ్మ్. ఇట్ ఈస్ గోయింగ్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్ సార్. ఐ డోంట్ నో హౌ యూ ఆర్ డూయింగ్ సచ్ ఐ థింక్ మీ మైండ్‌లో ఉండేదంటే అంటే స్టూడెంట్‌కి హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా 100% హెల్ప్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ ద సబ్జెక్ట్ ప్రాపర్‌లీ అగైన్ యూ ఆర్ ట్రైయింగ్ టు గివ్ 100% కాకుండా 200% వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ యూ ఆర్ గివింగ్ రియల్లీ గ్రేట్‌ఫుల్ ఫర్ యూ సార్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. నో ప్రాబ్లమ్. అదెందుకు చేసామంటే మదన్ బ్యాచ్ 3, బ్యాచ్ 4లో మనం డాకర్ అండ్ క్యూబర్నెటిస్ 2 మంత్స్ చెప్పేవాళ్ళం. హ్మ్.
అంటే బ్యాచ్ టు బ్యాచ్ 3లో అంటే బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌కి వచ్చిన తర్వాత అంతకుముందు ఆఫ్‌లైన్ అంటే వేరే వాళ్ళతో టైప్ అంత ఉండేది కాదు అప్పుడు కూడా. హ్మ్. హ్మ్. నాకరాని క్యూబర్నెటిస్ ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. టెరాఫార్మ్ ఒక 1 వీక్, 2 వీక్స్‌లో 2 వీక్స్‌లో క్లోజ్ చేసేవాళ్ళం. హ్మ్. హ్మ్. ఇంకా నాకు అర్థమైంది ఏందనంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ కంటెంట్ ఇస్తే బెటర్ అని చెప్పేసి టెరాఫార్మ్ 40 డేస్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఓన్లీ టెరాఫార్మ్. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఎనీ ఏడబ్ల్యూఎస్ అండ్ జీసీపీ. ఆల్రెడీ దే నో ఫండమెంటల్స్ ఆఫ్ ఆల్ ద క్లౌడ్ ప్రొవైడర్స్ మైట్ బి. నా స్టూడెంట్స్ ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ మీద చూసుంటారు కాబట్టి మా దగ్గర యెస్. ఓన్లీ టెరాఫార్మ్ స్టార్ట్ చేశాను. చూద్దాం. అంటే మాకున్న ఎక్స్పీరియన్స్ నేను అంటే ఇంకా 5 మంత్స్‌లో క్లోజ్ చేయలేకపోతున్నాం. చాలా ఉంటుంది. అంతా అవును సార్. చెప్పాలి. అంతా వాళ్ళకి ఇంటర్వ్యూలో ఏదైతే హెల్ప్ అవుతుందో దాన్ని డిస్కస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది నాకు. అందుకని సిరీస్ చేసేసాను 40. ఇంకా మీ బ్యాచ్ ఫోలోళ్ళు కూడా దాంట్లో కూడా వస్తుంటారు. అందరికి అది లింక్ ఫ్రీ. యెస్ సార్. మన యెస్. దగ్గర యెస్. రిజిస్టర్ అయితే చాలు. అందుకని టైం పడతది. గైస్ ఎవరైనా అవును సార్. కానీ మీరు అబ్జర్వ్ చేయండి. 1 మంత్, 2 మంత్స్ ఈవెన్ మేము చెప్పేది కూడా 5 మంత్స్ కాదు. మీరు లెర్నింగ్ కీప్ ఆన్ లెర్నింగ్‌లో ఉండాలా. ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్‌గా ఉండాలా. మంచి ప్రాజెక్ట్ తీసుకొని చేయగలగాలి. ఓకే. ఎండ్ టు ఎండ్ సీఐసీడీ పైప్‌లైన్ సెటప్ చేయగలగాలి. హ్మ్. ఓకే. మదన్ ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు చానా ఇష్యూస్‌ని ఫేస్ చేసుంటావు. మా దగ్గర జాయిన్ గాకముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు, ల్యాబ్ చేసేటప్పుడు ఇష్యూలను ఫేస్ చేసుంటావు. జాయిన్ అయిన తర్వాత కూడా ఒకవేళ ఇష్యూలను ఫేస్ చేసుంటావు. అంటే హ్మ్. ఒక ఎర్రర్ వచ్చినప్పుడు ఒక అప్లికేషన్ నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ లాగా ఏదైనా ఒక అప్లికేషన్ ఒక కాన్సెప్ట్ నువ్వు నేర్చుకునేటప్పుడు ఎర్రర్ వస్తే వాట్ నెక్స్ట్ స్టెప్స్ యూ ఆర్ టేకింగ్ యాక్చువల్లీ? అంటే నీ పర్సనల్‌గా నువ్వు ఎలా నెక్స్ట్ డెసిషన్స్ తీసుకుంటావు? వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎస్కలేషన్ ప్రాసెస్? ఓకే. సపోజ్ ఏదైనా ఇఫ్ ఐ యామ్ డూయింగ్ ఏదైనా ఒక ఫస్ట్ ఏదైనా ఎర్రర్ వస్తే ఐ విల్ ట్రై టు సాల్వ్ మై సెల్ఫ్ సార్. అండ్ ఆహ్, ఫస్ట్ ఆఫీషియల్ వెబ్‌సైట్ ఆ పర్టిక్యులర్ టూల్ గాని ఏదైనా ఇచ్చినారా దాంట్లో చెక్ చేస్తాను. స్టాక్ ఓవర్‌ఫ్లోలో చెక్ చేస్తాను. దాని పైన కూడా ఇఫ్ ఐ డోంట్ గెట్ ఐ విల్ ట్రై టు నెక్స్ట్ స్టెప్ ఐ విల్ బి గోయింగ్ టు ద చాట్‌జిపిటి మీరు చెప్పినట్టు. డైరెక్ట్‌గా అది ఆన్సర్ ఇచ్చేస్తాను. లింక్స్ కూడా ఇచ్చేస్తాను. పోస్ట్ దట్ ఆల్సో ఇఫ్ ఐ ఫీల్ సంథింగ్ ఆల్‌మోస్ట్ 80-90% అక్కడే రిజాల్వ్ అయిపోతుంది. హ్మ్. ఓకే. ఆఫ్టర్ దట్ ఆల్సో ఇఫ్ ఐ ఫీల్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ మన ఆల్రెడీ మన స్మాల్ గ్రూప్స్ ఉన్నాయి. టీమ్ లీడర్స్‌తో ఉంటాం కదా! ఆ! అక్కడ దాని సబ్ గ్రూప్స్. ఆ! ఆ! సబ్ ఆ! గ్రూప్స్‌లో ఒకసారి పింగ్ చేసి చూస్తాను. హ్మ్. అక్కడ కూడా మనకి ఆల్‌మోస్ట్ అక్కడే అయిపోతుంది 100%. దానిపైన పోదు. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అగైన్ ఒకసారి మెయిన్ గ్రూప్‌లో చూస్తాను. అక్కడ కూడా లేదంటే లాస్ట్ ఆప్షన్ మీరు పిచ్ ఇన్ అయితారు. ఇట్ విల్ బి సార్టెడ్ 100%. లేదు లేదు మదన్. అది హ్మ్. ఎస్కలేషన్ ఎందుకు పెట్టామంటే, ఫస్ట్ స్టూడెంట్ ఓన్‌గా ట్రై చేయాలి. కరెక్ట్. కరెక్ట్ ట్రబుల్ సార్. షూటింగ్ నేర్చుకోవాలి. అర్థం కాలేదనుకుంటే సబ్ అవును. గ్రూప్ టీమ్ లీడర్‌ని పెట్టాం. హ్మ్. 15 మెంబర్స్, 20 మెంబర్స్ ఓకే. అలానే 25 మెంబర్స్‌ని కూడా కొన్ని గ్రూప్స్‌లో పెట్టా. నాన్ ఐటీని మళ్ళా స్ప్లిట్ చేశాను. ఆహ్, ఫస్ట్ వాళ్ళు ట్రబుల్ షూట్ చేయాలి. ట్రబుల్ షూట్ చేసిన తర్వాత ఆ సబ్ గ్రూప్‌లో పోస్ట్ చేయాలి. 15-20 మినిట్స్ వెయిట్ చేయాలి. ఆల్‌మోస్ట్ రిప్లై రావచ్చు. ఎవరు రిప్లై ఇవ్వలేదంటే మెయిన్ గ్రూపు. కరెక్ట్. మెయిన్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. మెయిన్ గ్రూప్‌లో కూడా 15 మినిట్స్ అతనికి రిప్లై రాలేదంటే డైరెక్ట్ నాకు ఫోన్ కొట్టేస్తారు. నైట్ 2:00 ఫోన్ చేసినోళ్ళు కూడా ఉన్నారు మదన్. యెస్. యెస్. అంటే నేను 2:00 కూడా ఫోన్ లిఫ్ట్ చేసి, సరే క్రిటికల్ ఇష్యూ అయితే అప్పుడు రిసాల్వ్ చేయడం. లేదంటే మార్నింగ్ కనెక్ట్ అవుదామండి. ఎర్లీ మార్నింగ్ కనెక్ట్ అవుదాం. ఓకే. లేదా క్లాస్ కంప్లీట్ అయిపోయిన ఎర్లీ మార్నింగ్ క్లాస్ ఉంటది. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత అయినా కనెక్ట్ అవుదాం. అలా చెప్పి ఆహ్, లేదు క్రిటికల్‌గా స్టక్ అయిపోయినారంటే అప్పటికప్పుడే జూమ్ లింక్స్ ఇచ్చి చానా మందికి నేను యెస్ ఇష్యూ సార్. రిజాల్వ్ చేసున్నాను. చాలా చూసినాను. మందికి చూసినాను. ఇష్యూలు రిజాల్వ్ చేసున్నాను. అంటే యాక్చువల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నెక్స్ట్ అంటే మంచి ప్రొడక్ట్ బేస్డ్ కొట్టాలన్నా నీ టార్గెట్ ఏంటి? అంటే నువ్వు నెక్స్ట్ 6 మంత్స్, 1 ఇయర్‌లో నీ ప్లాన్ ఏంటి? అంటే 2 ఇయర్స్ తర్వాత గాని అంటే అట్‌లీస్ట్ 2 ఇయర్స్ బయటికి రావద్దు. మంచి సిటీ అవును. సెటిలే కాబట్టి. వాట్ ఈస్ యువర్ టార్గెట్ యాక్చువల్లీ? యెస్ సార్. ఫస్ట్ ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చి మీరు చెప్తున్న టూల్స్ ఇంకా చాలా ఉంది సార్ యాక్చువల్లీ. జస్ట్ నేను నేర్చుకున్న ఒక 50-60% ఐ వాస్ ఏబుల్ టు క్రాక్ ఇట్. అండ్ ఇన్ డెప్త్ ఉంది కదా సార్. సో, హ్మ్. అవన్నీ వాట్ ఆర్ ద ఎక్స్‌టర్నల్ థింగ్స్ లైక్ టెర్రాఫార్మ్ కానీ, ఆర్గో సీడీ కానీ, గిటాప్స్ ఇవి కూడా మంచి ట్రెండింగ్‌లో ఉంది ఇప్పుడైతే. పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ జెన్కిన్స్ టు గిటాబ్ యాక్షన్స్. ఒక 2, 3 ఇంటర్వ్యూస్‌లో నేను చూసినాను. పీపుల్ ఆల్సో స్టార్టెడ్ ఆస్కింగ్ గిటాబ్ యాక్షన్స్ ఆల్సో. సో, దాని మీద కొంచెం బ్యాచ్ ఎలాగోనో మీరు ఇప్పుడు చేస్తున్న బ్యాచ్‌లో యాడ్ చేస్తున్నారు. దాన్ని కూడా కొంచెం స్కిల్ చేసుకొని, మంచి ప్రొడక్ట్ బేస్‌ది అట్‌లీస్ట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ లోపల కొట్టాలని నా టార్గెట్ ఉంది సార్. ఇంకా మంచి ప్యాకేజ్. యెస్ సార్. ఓకే. అంటే మదన్ నాకొక ఇంకొక ఇన్‌పుట్ కావాలి నీ సైడ్ నుంచి. మన స్టూడెంట్స్ కోసం హెల్ప్ అవ్వడానికి. యెస్ సార్. అంటే నీ ప్రిపరేషన్ టైమింగ్స్ ఎలా ఉండేటివి? నువ్వు వర్క్ చేస్తా ఉండేవాడివి. చాలా మంది హ్మ్. మాకు టైం లేదు అని అంటా ఉంటారు. ఆ హ్మ్. టైము లేదని చెప్పి నేను అబ్జర్వ్ చేసి కొంతమంది వర్కింగ్ ఎంప్లాయీస్ కోసం క్లాస్ ఎలా జరుగుతది యాజ్ ఇట్ ఈజ్ బ్లాగ్ ఇస్తున్నాం. కరెక్ట్.
యాజ్ ఇట్ ఈస్ బ్లాగ్ మీ బ్యాచ్లో జెన్కిన్స్ నుంచి స్టార్ట్ చేసాం. అవును. ఇప్పుడు అప్కమింగ్ బ్యాచ్ లైనెక్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే నువ్వు వర్క్ చేసుకుంటా ఎలా ప్రిపేర్ అయ్యేవాడివి డైలీ? ఎలా అంటే నాకు ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యువర్ హ్మ్. స్ట్రాటజీ హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. నాకు హ్మ్. హానెస్ట్లీ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్. హ్మ్. బట్ ఎట్లా అంటే మార్నింగ్ ప్రిపేర్ అయ్యేవాడివా లేదంటే లేట్ నైట్ ప్రిపేర్ అయ్యేవాడివా? ఎలా ఎలా ఉండేది? సార్. యూజువల్లీ నేనేం చేస్తా ఉంటానంటే ఆఫ్టర్ 9 పీఎం ఓన్లీ దట్ వాస్ మై స్టడీ టైమ్. 9-11 ఆర్ 12 కూడా అయ్యేది. నైట్ ఆ! నైట్ సార్. దట్ వాస్ మై కంఫర్టబుల్ టైమ్. అంటే అప్పుడే బీటెక్ మేము కూడా అంతే నైట్ ఆ! నైట్ బ్యాటింగ్. సార్. దట్ ఈస్ మై కంఫర్టబుల్ టైమ్. ఎప్పుడైతే ఓకే. కానీ. ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుంటే మీరు ఎలాగున్నా ముందైతే కొంచెం కష్టమేది. రికార్డింగ్స్ ఉండేది. నేను ఒక స్పీడ్ ఒక 1, 1 ½ అవర్ 2లో పెట్టుకొని ఐ వాస్ జస్ట్ రివైజింగ్. మళ్ళా ప్రాక్టీస్ కూడా చేస్తామండి. కానీ ఇప్పుడు ఇంకా ఈజీగా చేసేదానికి మీరు బ్లాక్స్ కూడా ఇచ్చేస్తున్నారు. అసలు ఒకసారి రికార్డింగ్ చూసేసి ఐ ఐ యూజ్డ్ టు సీ ద వీడియో అండ్ ఐ యూజ్డ్ టు డూ. బట్ ఈ బ్లాగ్స్ అయితే ఇంకా చాలా ఈజీ అయిపోయింది సార్. నేను కూడా కొన్ని షార్ట్ నోట్స్ కూడా చేసుకుంటుండే. బట్ దిస్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ అవర్ స్టూడెంట్స్. అండ్ ఇంకోటి నేనేం చెప్తున్నానంటే మేబీ ఐ వాస్ ఏబుల్ టు క్రాక్ ఇన్ 2-3 మంత్స్. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ సమ్ పీపుల్ మైట్ టేక్ 6 ఆర్ 7 మంత్స్. ఓన్లీ థింగ్ ఈస్ వి షుడ్ నాట్ స్టాప్ లెర్నింగ్ సార్. కంటిన్యూయస్ ఎఫర్ట్స్ ఉండాలి. బై ద టైమ్ ప్యారలల్‌గా ఇఫ్ వెన్ యూ ఆర్ మనం ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. ఒక టెక్నికల్ సరే ఈ క్వెషన్స్ వస్తా ఉంటాయి. మనం కూడా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటా ఉంటాము. మీరు ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తా ఉంటారు. ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అప్పుడు మనం బయట కూడా ట్రై చేస్తా ఉండాలి. ప్యారలల్‌గా ప్రిపరేషన్ కూడా ఉండాలి. ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఇస్తా ఉండాలి. సో, ఇట్ మైట్ టేక్ సమ్ మైట్ టేక్ 3, 4 మంత్స్ కానీ 6, 7 మంత్స్, 1 ఇయర్ కూడా తీసుకోండి. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ట్రస్ట్ మీ ఇట్ ఈస్ వర్త్ ఇట్. నాట్ డు నాట్ స్టాప్ లెర్నింగ్. ఏదో ఒక 7 మంత్స్ అయినాక ఒక కంటిన్యూయస్ ఒక 3-4 ఇంటర్వ్యూస్ ఫెయిల్ కావచ్చు. డు నాట్ వరీ. గివ్ యువర్ బెస్ట్. ఖచ్చితంగా దొరుకుతాం. మనకని ఒక కంపెనీ ఉండే ఉంటుంది. డెఫినెట్‌లీ విల్ బి దేర్. ఓకే. అంతే. మీరేం చెప్తున్నారంటే డ్రాప్ అంటే మధ్యలో ఇంటర్వ్యూస్ పోతున్నాయని డ్రాప్ అవ్వద్దని యెస్. అంటున్నారు. యెస్. డోంట్ ఫీల్ లో. ఓకే. అంటే కంటిన్యూయస్. మీరు నైట్ బ్యాటర్స్ 9-12 అవును సార్. ఓకే. ఓకే. ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంటర్వ్యూకెళ్ళాలి. హ్మ్. ఇంటర్వ్యూకెళ్ళాలంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫస్ట్ చెప్పాలి. అవును సెల్ఫ్ సార్. ఇంట్రడక్షను దాని తర్వాత జనరల్ డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. ఇప్పుడు కరెక్ట్. ప్యానెల్‌లో ఇద్దరు ముగ్గురొచ్చి కూర్చోమంటారు ఒక్కోసారి. హ్మ్. అంటే వన్ పర్సన్ అయితే మనం ఈజీగా మన అవును. మామూలుగా జనరల్‌గా మాట్లాడుతుంటారు. ఇద్దరు హ్మ్. ముగ్గురొచ్చి అంటే హెచ్ఆర్ ఉంటది. ఇద్దరు టెక్నికల్ వస్తారు. అట్లా ఎప్పుడన్నా నీకు ప్రీవియస్ హిస్టరీలో గాని, ఇప్పుడు రీసెంట్‌గా ఇంటర్వ్యూస్‌లో అటెండ్ అయినప్పుడు ఎప్పుడన్నా అటువంటి సిట్యుయేషన్ ఏదన్నా నీ తగిలిందా? ఎలా బ్యాలెన్స్ చేసావు? అంటే ఒక పర్సన్‌తో మాట్లాడేది డిఫరెంట్ ఉంటది. ఇద్దరు ముగ్గురొచ్చి మన మీద క్వెషన్స్ వేయడం డిఫరెంట్ ఉంటది. ఎలా ఉంటదది? సార్. మీరు చెప్పినట్టు ఈ సిట్యుయేషన్ ఉంది. ఇనీషియల్ మీరు చెప్పినట్టు సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్టార్టింగ్ ఒక 1 ఆర్ 2 ఇంటర్వ్యూస్‌లో సెల్ఫ్ ఇంట్రొడక్షన్‌లోనే నాది ఫెయిల్ అయిపోయినాను. హుహు. ఐ వాస్ నాట్ ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్. మళ్ళా నేను ప్రిపేర్ అయినాను. ఓకే. నాట్ ఓన్లీ టెక్నికల్ ఉంటే చాలదు. హ్మ్. అదర్ యాస్పెక్ట్స్ కానీ మనము ఆహ్, స్టార్టింగ్ 2-3 మినిట్స్ మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో దాంట్లోనే ఆల్‌మోస్ట్ ఒక 30-40% మనము క్రాక్ అయిపోద్ది. క్రాక్ అయిపోయినట్టే. దట్స్ హ్మ్. వాట్ ఐ హావ్ ఓవర్ ఎక్స్‌పీరియన్స్ ఒక 10-15 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత దట్స్ వాట్ ఐ హావ్ గాట్ టు నో సార్. సో, ఇంట్రొడక్షన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. బీ వెరీ ప్రిపేర్డ్. అంటే మీరు ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ మనము యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్. స్టార్టింగ్ దట్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్ విల్ బి గెట్టింగ్. హుహు. సమ్ ఇంటర్వ్యూస్ నేను ఇంకొకటి ఏం చూసినానంటే కొందరైతే షార్ట్ ఒక 2 మినిట్స్ అయితే ఎళ్ళిపోతారు నెక్స్ట్ క్వెషన్స్. కానీ ఇంకా కొందరు దే విల్ బి ఎక్స్‌పెక్టింగ్ ఈవెన్ మోర్. అంటే మీ ప్రాజెక్ట్‌లో ఓకే. ఏం చేసినారు? దానికి కూడాను చెప్పండి అని చెప్తారు. డే టు డే యాక్టివిటీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్తారు. సో, అండ్ హుహు. వి షుడ్ బి ప్రిపేర్డ్. 2 మినిట్స్ గాని వి షుడ్ హావ్ వన్ స్టోరీ. story. 3 or హ్మ్. 4 minutes. If they ask something also, for that also should have some story. In హ్మ్. that way, it will be very helpful for going హ్మ్. for high chances ఉంటుంది సార్. హ్మ్. వెరీ, వెరీ అంటే ఇంపార్టెంట్. మన దగ్గరికి అంటే మన బ్యాచెస్‌లో నువ్వు జాయిన్ అయినాక 4 ఇంటర్వ్యూస్ ఇచ్చావు. అంతకుముందు ఒక 10, 15 ఓన్ సెల్ఫ్ లెర్నింగ్‌లో ఇచ్చావు. అవును. అవును సార్. అంటే అక్కడ నువ్వు అబ్జర్వ్ చేసిందిది. కరెక్ట్. కరెక్ట్. ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్ మన దగ్గర నువ్వు జాయిన్ అయిన తర్వాత 4 ఇంటర్వ్యూస్‌లో 2 ఇంటర్వ్యూస్ క్రాక్ అయినాయి కదా! ఈటిల్లో హ్మ్. ఎక్కడన్నా మల్టిపుల్‌గా వచ్చారా? వచ్చినారు సార్. మల్టిపుల్ గాని, త్రిపుల్ ఆర్ సింగిల్ డోంట్ వరీ. సేమ్ క్వెషన్సే వస్తాయి. సేమ్ ఆన్సరే మనం ఇయ్యాల. ఓన్లీ థింగ్ ఈస్ మేక్ ష్యూర్ దట్ యూ ఆన్సర్ ప్రాపర్‌లీ అండ్ కీప్ ఆన్ రొటేటింగ్. వాళ్ళు గాని ఓకే. మల్టిపుల్ వన్ ఎవరొస్తారో ఇద్దరితోనూ మాట్లాడతాం. బ్యాలెన్స్‌గా మాట్లాడేట్లు చూడండి ఆహా! అంతే. ఓకే. ఆ!
మదన్ ఇప్పుడు జనరల్‌గా హ్మ్. సో అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌సిటిసి నీది. హ్మ్. ఇప్పుడు నువ్వు హెచ్ఆర్‌ని ఎలా బ్యాలెన్స్ చేసావు ఇంత హైక్ రావడానికి? అంటే హ్మ్. వాళ్ళు ఎలా నిన్ను రిక్వెస్ట్ చేశారు? కౌంటర్ ఆఫర్ ఏమన్నా చూపించావా? హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేదో ఇన్ఫోసిస్ అని చెప్పావు, ఇంకొక కంపెనీ చెప్పున్నావు. హ్మ్. అంటే వాటికి కౌంటర్ ఆఫర్ ఏదైనా చూపించావా? లేదంటే డైరెక్ట్‌గా నీకు ఆఫర్ చేసాడా? అంటే ఎలా జరిగింది ఆ ప్రాసెస్? ఐ యామ్ నాట్ ష్యూర్ బట్ యూ టోల్డ్ ఓన్లీ యూ గాట్ ఎన్ ఆఫర్ లెటర్ బట్ యాహ్! ఓకే. ఓకే. ఫస్ట్ ఆఫర్ అయితే ఫస్ట్ థింగ్ వెనెవర్ హెచ్ఆర్ కాల్స్ ఫస్ట్ క్వెషన్ వుడ్ బి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ అంటే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఇది అని. అండ్ ఫస్ట్ థింగ్ దే విల్ ఆస్క్ ఇస్ వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పెక్టెడ్ సీటీసీ. హుహు. అప్పుడు ట్రై టు పుష్ ఇట్ టు హెచ్ఆర్. నేనేం చెప్తానంటే దిస్ నాట్ ద రైట్ థింగ్. మేబీ ఆఫ్టర్ అన్ని టెక్నికల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత విల్ డిస్కస్ ఆన్ ఇట్ నాట్ ఎన్ ఇష్యూ. కానీ అలా ఫ్యూ ఒప్పుకున్నారా? అలా ఆ! ఒప్పుకున్నారా? కొన్ని హెచ్ఆర్స్ దే విల్ యాక్సెప్ట్ సార్. కానీ ఆహా! కొన్ని ఇఫ్ దే ఆర్ ఇన్సిస్టింగ్ చెప్పాలంటే అప్పుడు రివీల్ చేయండి. ఎందుకంటే మనకి ఆ పర్టిక్యులర్ రోల్‌లో ఎంత బడ్జెట్ ఉందని మనకి తెలీదు కదా సార్. సో, ఓకే. మన ఇనీషియల్‌గానే మనం చెప్పేస్తే ఓకే. దే విల్ గెట్ దట్ ఓకే. దే ఆర్ గెట్టింగ్ ఫర్ లోవర్ ఐ కెన్ దే విల్ బి హ్యాపీ ఫర్ ప్రొసీడింగ్. మళ్ళా అది క్లియర్ అయిన తర్వాత దెన్ దే విల్ టెల్ దట్ మనము మేబీ ఎక్స్ అమౌంట్ చెప్పి నేను అక్కడ ఇంకో X+2 X+3 అడిగితే మీరు ఆ అమౌంట్ చెప్పినారు కదా! అందుకే మనం వచ్చిన ఆ పాయింట్ ఏస్తారు. సో, అయినంత స్టార్టింగ్‌లోనే రివీల్ చేయకు. ఇఫ్ దే ఆర్ ఇన్సిస్టింగ్ దెన్ ప్లీజ్ గో అహెడ్ అండ్ టెల్. ఆహ్, హుహు. అండ్ ఓకే. ఇంకొకటేంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఆర్ ఫస్ట్ ఆఫర్ ఉంటే డోంట్ బార్గెన్. ఈ మినిమమ్ అకౌంట్ ఎక్స్‌పెక్టెడ్ ఇది అని చెప్పేసి ఎళ్ళిపోండి. ఆఫ్టర్ హుహు. దట్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ టెక్నికల్ చాలా బాగా చేసుంటే దే విల్ బి రెడీ టు గివ్ యూ. నాట్ ఎన్ ఇష్యూ అట్ ఆల్ సార్. అదే ఓకే. అయింది నాకు ఇన్ఫోసిస్‌లో. ఇనీషియల్‌గా నేను ఓకే అని చెప్పినాను. కానీ అక్కడ ఇంటర్వ్యూ అయిన తర్వాత దే వర్ ఇంప్రెస్డ్. దే వర్ ఏబుల్ టు గివ్ మీ దట్ మచ్ హైక్ సార్. ఆ! ఓకే. మన స్టూడెంట్స్‌కి కూడా మంచి పాయింట్ దొరికిందనమాట. ఆ! అంటే ఇది చానా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం కరెంట్ సిటీసీ వోళ్ళకి చెప్పిన అంటే వోళ్ళు మనల్ని ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే షెడ్యూల్ హ్మ్. అటువంటప్పుడు రిలీవ్ చేయాలి. లేకపోతే బడ్జెట్ వాళ్ళకి 20,00,000 ఉండొచ్చు. లేదా అవును. 15,00,000 ఉండొచ్చు. 30,00,000 బడ్జెట్ ఉండొచ్చు. యెస్. 35,00,000 దాకా కూడా పొమ్మని చెప్పుంటారు బడ్జెట్. అవును. అటువంటప్పుడు మనల్ని ఆహ్, అంటే కౌంటర్ ఆఫర్ ఏదన్నా చూపించావా మదన్? అంటే కౌంటర్ ఆఫర్ అంటే నీకు ఆల్రెడీ నాకు ఆఫర్ ఉంది. నువ్వు ఇంత ఇస్తేనే వస్తాను. హ్మ్. అలా ఏమన్నా చెప్పావా? అలా ఏమన్నా మాట్లాడావా? అది సెకండ్ చేసేటప్పుడు ఆబ్వియస్‌లీ యాహ్! అప్పుడు నేను చెప్పినాను సార్. అప్పుడు చెప్పినాను. సో, అప్పుడు స్టార్టింగ్‌లో వాళ్ళైతే ఒప్పుకున్నారు. ఎంతుంది? అట్ దట్ టైమ్ యూ కెన్ రివీల్ అండ్ బేస్డ్ ఆన్ హుహు. దట్ వాట్ ఎవర్ యువర్ కాన్ఫిడెన్స్ ఇస్ అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హౌ యువర్ ఇంటర్వ్యూ గోస్. ఇంటర్వ్యూ మామూలుగా ఎళ్ళిందంటే వాట్ ఎవర్ స్టార్టింగ్‌లో ఏం మాట్లాడినారో మేబీ దే మైట్ గివ్ ఆన్ దట్ ఆర్ ఎక్స్‌ట్రా 1 ఆర్ 2 లాక్స్ దే మైట్ గివ్ యూ. ఆర్ హుహు. ఇఫ్ సపోజ్ మనం చాలా బాగా ఇంటర్వ్యూ చేసినాం. మీకు కూడా యూ విల్ హ్యావ్ అంటే మనం ఇంటర్వ్యూ ఇచ్చినాక మనకి ఒక ఐడియా ఉంటుంది కదా సార్. ఇఫ్ ద హ్మ్. ఇంటర్వ్యూ ఈస్ హ్యాపీ. కొన్ని సార్లయితే ఇంటర్వ్యూయర్ వాళ్ళే చెప్పేసినారు. యూ విల్ బి సెలెక్టెడ్ వెన్ యూ విల్ బి జాయినింగ్ అంటే ఆహ్, దోస్ వర్డ్స్ మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది కదా సార్. టెక్నికల్‌లోనే చెప్తుంటరా ఇండైరెక్ట్‌గా. హ్మ్. అవును. ఇండైరెక్ట్‌గా తెలిసిపోతుంది. సో, అట్లాంటప్పుడు మనం హెచ్ఆర్‌లో విల్ హావ్ ఎ గుడ్ అప్పర్ హ్యాండ్ మనతో ఉంటుంది. బేస్డ్ ఆన్ మన కాన్ఫిడెన్స్ వి కెన్ పెంచుకొనొచ్చు సార్. హుహు. ఓకే. థాంక్ యూ మదన్. నువ్వు అదే బ్యాచ్ యాహ్! 5కి ఒక అతన్ని పంపించావు గదా! హిస్ నేమ్ ఐ యామ్ నాట్ రీకాలింగ్. బట్ చానా యాక్టివ్ ఉన్నాడు. నీలాగే యాహ్! అతను కూడా యెస్ సార్. పుష్ మై చేసి ఫ్రెండ్స్. యాహ్! మిమ్మల్నిద్దరిని బెంగుళూరు పాడ్‌కాస్ట్‌కి సారీ వాట్ ఈస్ దట్ మీటప్‌కి గెస్ట్‌లాగా షూర్. రమ్మంటాను బెంగుళూరులో. ఆ! చాలా మందున్నారు ఓకే. బెంగుళూరులో ప్లేస్ యాహ్! అయినోళ్ళు. కానీ అందరికన్నా నువ్వు మంచి సీనియర్‌గా చానా ఎక్స్‌పీరియన్స్‌ని ఫేస్ చేసి స్ట్రగుల్స్ ఫేస్ చేసావు కాబట్టి, నీ ఇన్‌పుట్స్ మనం బెంగుళూరు మీటప్ పెట్టినప్పుడు రీసెంట్‌గా నేను మే 4థ్ అనుకుంటాను. హైదరాబాద్‌లో మీటప్ హైదరాబాద్. పెట్టాను. ఒక 50 మెంబర్స్‌తో మన స్టూడెంట్స్‌తో ఇంటరాక్షన్ జరిగి, యెస్ సార్. వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని అడ్రెస్ చేసిన తర్వాత క్లాస్ వైస్ బ్లాక్స్ ఇవ్వాలని నాకు అర్థమైంది ఆ రోజు. అంటే వర్కింగ్ ఎంప్లాయీస్‌కి పాపం టైం దొరకదు. అవును సార్. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ ఉంటది. నైట్ క్లాస్ అటెండ్ అవ్వడం, మళ్ళా మార్నింగ్ వర్కు, మళ్ళా నైట్ క్లాసు. అలా వాళ్ళు ప్రిపరేషన్‌లో లాగ్ అవుతున్నారని అబ్జర్వ్ చేసి, నేను ఓన్‌గా క్లాస్ ఎలా అయితే జరుగుతుందో సేమ్ డాక్యుమెంట్ ఇచ్చేదానికి ఆ రోజు నాకు అర్థమైందనమాట ఆ ప్రాబ్లమ్. ఓకే. యెస్ సార్. ఓకే. మదన్ ఇంకా చానా ఇన్‌పుట్స్ తెలుసుకోవచ్చు ఇలా మాట్లాడుతా ఉంటే మనం మదన్‌తో. షూర్. ఓకే. ఐ విల్ ట్రై టు అడ్రెస్ ద ఫ్యూ మోర్ ఇష్యూస్ ఇన్ ద నెక్స్ట్ అప్‌కమింగ్ పాడ్‌కాస్ట్. ఓకే. నాకేదైనా టైమ్ ఉండి ఓకే. మదన్ చానా బిజీ ఉన్నాడు. ఈవెన్ ఐ యామ్ ఆల్సో లాస్ట్ వీక్ అంతా కొంచెం బ్యాచ్ స్టార్ట్ అయ్యి అడ్మిషన్స్ జరుగుతా ఉండడం వల్ల కొంచెం బిజీ ఉండి లేట్‌గా పాడ్‌కాస్ట్ మనకేయాల్సొచ్చింది. దట్ టూ వీకెండ్ కాబట్టి మదన్ చాలా ఫ్రీ టైమ్ దొరుకుతది. అలానే నేను ఫ్రీగా ఉన్నాను. మీకిటువంటి ఇంకా ఇన్‌పుట్స్ మోర్ కావాలి.
ఇటువంటి పాడ్కాస్ట్లు మన స్టూడెంట్స్ నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. ఓకే గైస్, మాకేందంటే కేకే ఫండా అంటే మనకు హార్ట్ఫుల్ ట్రస్టబుల్ ప్లాట్ఫామ్ గైస్. మన దగ్గర మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగు, 24/7 ట్రైనర్ సపోర్ట్ ఎక్సెప్ట్ వాట్ టైం మదన్? 12 to 6. Please give him 12 some to 6 space. నైట్ 12 to 6 తప్పితే మార్నింగ్ ఎనీ టైం మీరు మాకు కాల్ చేయొచ్చు. డైరెక్ట్గా ట్రైనర్తో మీరు మాట్లాడొచ్చు. ఓకే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో మా దగ్గర రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్ అయితే బెంగళూరులో ఉంటే నన్ను డైరెక్ట్గా కలవచ్చు. ఓకే, అలానే ఫర్ ఎగ్జాంపుల్ వేకప్ ఛాలెంజ్ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చాం. డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఉంటుంది కేకే ఫండాలో. డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఒకటి లాంచ్ చేసాం. అలానే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ తీసుకొని వచ్చాం గైస్. సబ్ గ్రూప్స్ క్రియేట్ చేసి టీమ్ లీడర్స్ని పెట్టి స్టూడెంట్స్ని ట్రాక్ చేయమని చెప్పాను. ఎవరెవరు ఏం చేస్తున్నారు, క్లాస్ అటెండ్ అవుతున్నారా, అటెండ్ అయిన తర్వాత రివిజన్ స్టేటస్ ఎలా ఉంది. ఓకే, ఇటువంటి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ని తీసుకొని వచ్చి స్టాండప్ కాల్ ఇంట్రడ్యూస్ చేసి, అంటే రియల్ కంపెనీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. ఓకే, అంటే కంపెనీలోకి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడకుండా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ని ఇంటిగ్రేట్ చేసి సెల్ఫ్గా ఓకే కొత్త టూల్స్ని ఏదన్నా ఆల్ ఆఫ్ సడన్ ఇస్తే సెల్ఫ్గా వాళ్ళు ఎలా నేర్చుకోవాలని, ఏ టూల్స్ని ఎలా యూస్ చేయాలని చెప్పేసి ఓకే చాట్ జీపీటీస్ ఎలా యూస్ చేయాలో ప్రాపర్గా మనం అటువంటిది చాలా ఇన్పుట్స్ డిస్కషన్స్ చేస్తూ ఉంటాం గైస్. నాట్ ఓన్లీ మదన్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అప్కమింగ్ సెషన్స్లో ఆల్మోస్ట్ అందరిని రిక్వెస్ట్ చేస్తాను. కొంతమందికి ఏంటంటే ఇలా పాడ్కాస్ట్ చేయడానికి ఫియర్ ఉంటుంది పాపం. వాళ్ళు జస్ట్ మనం కూడా వాట్సాప్ జనరల్ 1-to-1 చాట్ కాదు, మనం ఎప్పుడు కూడా గ్రూప్లో పెట్టినటువంటి గ్రూప్లో డిస్కస్ చేసినటువంటి చాటే నేను ఎప్పుడన్నా స్క్రీన్ షాట్స్ పెడుతుంటాను. నా హార్ట్ఫుల్ మన స్టూడెంట్స్ ఎప్పుడు గ్రూప్లోనే పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ నాకు 1-to-1 పోస్ట్ చేసిన, ఆఫర్ లెటర్ నాకు షేర్ చేసిన, ఆ రోజు మదనకు కూడా చెప్పింది నేను అదే, గ్రూప్లోనే పెట్టమని చెప్పాను. ఓకే, మీకు ఏదైతే వచ్చుంటుందో దాన్ని గ్రూప్లోనే డిస్ప్లే చేయమని చెప్పాను. దట్ ఈస్ బేసిక్ రైట్, అందరికి హెల్ప్ అవుతుంది అనేసి. మదనకి వచ్చినటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అంటే మదనకి అడిగినటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్ మనల్ని అడుగుతారని కాదు, ఎలా మనం మేనేజ్ చేయాలి, అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడినప్పుడు మనం ఎలా మేనేజ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇంకా మదన్, వాట్ ఈస్ యువర్ ఫైనల్ నోట్ టు మై స్టూడెంట్, లైక్ వాట్ ఈస్ యువర్ ఫైనల్ పాయింట్? Ah, just అప్కమింగ్ స్టూడెంట్స్, ఆన్ గోయింగ్ ah, స్టూడెంట్స్. yes, sir. Just what I would say is blindly follow what Prashant is telling, whatever the plan he is giving. Just ఒక 6 to 7 months డెడికేటెడ్గా పెట్టేయండి. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ విల్ 100% కాదు, 200% ఐఎమ్ టెలింగ్, వాట్ ఎవర్ ఈస్ టెలింగ్ ఇట్ ఈస్. అంటే మన రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తాం, ఇన్ డెప్త్ నాలెడ్జ్ చెప్తా ఉండరు. ఈజ్ గివింగ్ మోర్ దెన్ దట్. యా, ప్లీజ్ ఫాలో వాట్ ఎవర్ ప్రశాంత్ ఈస్ గివింగ్ అండ్ గివ్ యువర్ సెల్ఫ్ ఒక వర్స్ట్ కేస్లో ఒక 1 year టైం ఇవ్వండి సార్. ఖచ్చితంగా మనం కొడతాము. మేము ఆల్ ద బెస్ట్. యా. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ గివింగ్ మీ the best transformation what I have done recently to 2025 లో. This is the best decision which I have taken. Thank you, sir. నో ప్రాబ్లం మదన్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఓకే, నెక్స్ట్ పాడ్కాస్ట్కి వచ్చి గీత 40 lakhsతో రావాలి నువ్వు. Sure. ఖచ్చితంగా. ఓకే, 40 lakhsతో మంచి ప్రోడక్ట్ బేస్తో రావాలి. ఓకే Yes, sir. ఓకే గైస్, ఎందుకంటే మదన్ బై డిఫాల్ట్ కొంచెం టెక్నికల్ పర్సన్ అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్. ఆ నాన్ ఐటీలో స్ట్రగుల్ అయ్యి ఆల్ ఆఫ్ సడన్ అంటే నేను ఎప్పటికైనా ఇంకా మంచి మంచి ప్యాకేజీలు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఆ ఫిక్సింగే అతన్ని పాపం ఇంత దూరం తీసుకుని వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ మదన్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ ఆల్సో. Thank you. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ జాగ్రత్త చూసుకోండి. Yes, sir. అలానే మన కేకే ఖచ్చితంగా. ఫండా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టమని మీ ఫ్రెండ్స్కి Yes. చెప్పండి. ఓకే, Yes, థ్యాంక్ yes. యూ, థ్యాంక్ యూ మదన్. Thank you. Thank you, sir. యా, బాయ్. Bye bye.